నమస్తే. వీటీవీ ప్రేమికి స్వాగతం. తెలుగుదేశం ప్రభుత్వం అనాలో, కూటమి ప్రభుత్వం అనాలో అర్థం కావడం లేదు గానీ, మొత్తంగా పెత్తనం అయితే పేరుకి కూటమి పాలన అన్నప్పటికీ కూడా మిగతా 2 పార్టీలు నామకే వాస్తేనే తప్ప, పెత్తనం అంతా సాగుతుంది మాత్రం తెలుగుదేశం పార్టీయే కాబట్టి, దీన్ని తెలుగుదేశం అండ్ ఇతర పార్టీలుగా కూటమి అని అంటే ఏంటంటే సమైక్య బాధ్యత ఉంటుంది, అలా ఉండదు. ఇది తెలుగుదేశం పార్టీ పరిపాలన అని చెప్పి అనుకుందాం. ఈ తెలుగుదేశం పార్టీ పరిపాలనలో తెలుగు ఎంత గొప్పగా వెలుగుతుందంటే, మరి గిడుగు రామ్మూర్తి పంతులు గారి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా దాన్ని మొత్తం రాష్ట్రంలో భాషా దినోత్సవం కింద ప్రకటించారు. భాషా దినోత్సవం కింద ప్రకటించినప్పుడు దీనికోసం అని చెప్పని చాలా గొప్పగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వేడుకలు జరిగాయి. ఎంత గొప్పగా జరిగాయంటే, నేను అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే తెలుగును మనం నిర్లక్ష్యం చేస్తున్నాం, ఇంగ్లీష్కే పెద్దపీట వేస్తున్నాం అని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఏంటంటే ద్విభాషా సూత్రం, అటు ఇంగ్లీషు అవసరమే తెలుగు వాళ్ళకి, తెలుగును మనం కాపాడుకోవాలనే లక్ష్యంతోనే సిలబస్ లో కూడా మొత్తం ఆయన 2 భాషల్ని కూడా ఇచ్చారు పిల్లలకి. కేవలం దాన్ని దుష్ప్రచారం చేశారు, ఇంగ్లీష్ మాత్రమే అని చెప్పని. కానీ 2 భాషలు కూడా ప్రతి పుస్తకాల్లో కూడా ఉంది. అలాంటి పరిస్థితుల్లో దీన్ని వైభవంగా జరపాలన్నప్పుడు ఆయన సానుకూలంగా స్పందించడం, అప్పటి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారికి చెప్తే ఆయన వెంటనే మొత్తం అన్ని జిల్లాలకి కూడా ఆయన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఆయన ఆదేశాలు జారీ చేయటమే కాకుండా చాలా మంది కలెక్టర్లు దీన్ని ఒక పండుగ వాతావరణంలో కూడా జరిపారు. వాళ్ళ పేర్లు చెప్పరు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళని ఇబ్బందుల్లో పెడతారు ఇప్పుడు. అందుకని అంత చొరవ తీసుకొని చేశారు. కానీ ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతుంది ఏంటంటే, అధికార భాషా సంఘాన్ని మండలి వెంకటకృష్ణారావు అధికార భాషా సంఘం కింద మారుస్తూ ఒక జీవో రిలీజ్ చేశారు. ఏ భాషలో రిలీజ్ చేశారండి అంటే ఇంగ్లీషు భాషలో రిలీజ్ చేశారు. తెలుగు అధికార భాషా సంఘానికి సంబంధించి ఇంగ్లీష్ లో జీవో రిలీజ్ చేశారు. అంతకుముందు చాలా ఆర్భాటంగా ఇక నుంచి అన్ని జీవోలు కూడా ఇంగ్లీష్ లోను తెలుగులోను ఉంటాయన్నారు. ఒక 4 రోజులు కొన్ని డిపార్ట్మెంట్లు అలా వ్యవహరించాయి. ఇప్పుడు చూడండి, మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ప్రతి జీవో కూడా ఇంగ్లీష్ లోనే వస్తుంది తప్ప తెలుగులో లేదు. అంటే పూర్తిగా దాన్ని అటకెక్కించారు. అంత అయితే పర్వాలా, ఏకంగా అధికార భాషా సంఘానికి సంబంధించిన జీవోను కూడా ఇంగ్లీష్లో తెచ్చారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇలా జరిగి ఉంటే, ఇప్పుడు ఈ భజన మీడియా ఏదైతే ఉందో, అంటే నేను దాన్ని సునక సనందులు అని చెప్పి పిలవచ్చు మనం. సునక సనందులు ఎంతగా చెలరేగిపోయేవాళ్ళు అంటే, నా మీద వీళ్ళు చేసిన దుష్ప్రచారం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇదే గిడుగు రామ్మూర్తి పంతులు గారి వారోత్సవాలకు సంబంధించి కొంతమంది భాషావేత్తలను సత్కరించుకోవాలని వాళ్ళకి మనం లేఖలు రాసాం. కానీ నేను రాయని లేఖని ఆ లేఖలు అందరికీ రాస్తే ఒకవేళ తప్పులుంటే అందరికీ వెళ్ళిన లేఖల్లో తప్పులు ఉండాలి. కానీ సోషల్ మీడియాలో నేను రాసినట్టుగా నా సంతకం లేని డిజిటల్ సిగ్నేచర్తో ఒక లేఖ ప్రత్యక్షమైంది. దాంట్లో తప్పులు తడకలతో ఉంటే దీన్ని ఆశ నాకు అర్థమైంది కుట్ర. తెల్లారి ఈ సునక సనందులు వాళ్ళ పత్రికల్లో తెలుగు కూడా రానటువంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి ఇలా ఇచ్చాడు, ఇదిగో వీళ్ళ వ్యవహారం ఇలా ఉంటుంది అని చెప్పని దాని మీద వేసుకొని వాళ్ళ ఆనందం పొందారు. అయితే వాళ్ళకి తెలియంది ఏంటంటే, వాళ్ళకంటే కూడా క్వాలిఫికేషన్ పరంగా కానీ అనుభవ పరంగా కానీ తెలుగు పత్రికల్లో సుదీర్ఘకాలం పాటు పనిచేసినటువంటి అనుభవమే కాదు, అంచెలంచెలుగా ప్రమోషన్లు పొందటమే కాదు, నార్ల వెంకటేశ్వరరావు గారి అవార్డుని, అదేవిధంగా గజ్జల మల్లారెడ్డి గారి అవార్డుని స్వీకరించడమే కాదు, యూనివర్సిటీస్ నుంచి నేను స్వయంగా పుత్తూరి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఫీచర్స్ ఎడిటర్గా పనిచేసి ఆయన ప్రశంసలు అందుకున్నా. ఏబీకే ప్రసాద్ గారితో పనిచేసి ఆయన ప్రశంసలు అందుకున్నా. మరొక సంపాదకుడు ఎంవీఆర్ శాస్త్రి గారితో పనిచేసినప్పుడు ఒక సంస్కృతానికి సంబంధించి నేను చేసిన దీనికి కరెక్షన్కి ఆయన అభినందన పూర్వకంగా విజయబాబు గారు మా జంధ్యాలని మేము మీ ముందు తెంచేసుకోవాలని చాలా సూపర్లేటివ్ డిగ్రీతో వాత్సల్యంతో ఆయన మాట్లాడాడు. ఇది మాకున్న సంస్కారం, మాకున్నటువంటి సంస్కృతి, మాకున్నటువంటి అనుభవాలు. అలాంటిది నా మీద చాలా సాదాసీదా పదాలతో నోటికొచ్చినట్టుగా వీళ్ళు ప్రచురించారు. మరి ఈ రోజు వాళ్ళ నోళ్ళు ఏమైపోయినాయి, వాళ్ళ చేతులు ఏమైపోయినాయి, దీని గురించి ఎందుకు రాయాలి? ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అయితే ఇంగ్లీష్లో జీవో వచ్చిందని బోనబోంతరాలు దద్దరిల్లిపోయినట్టు, మహాపరాధం జరిగిపోయినట్టు, అసలు ఆ అపరాధానికి ఏ విధంగా కూడా రెమెడీస్ లేనట్టుగా నానా రకాలుగా చిలవల పలవలుగా చేసి చర్చలు పెట్టేవాళ్ళు, వార్తలు రాసేవాళ్ళు, లోపల పేజీలు కంటిన్యూషన్ ఇచ్చేవాళ్ళు. దీని గురించి అసలు చిన్న వార్త కూడా లేదు. ఇది తెలుగుదేశం పార్టీలో, అంటే తెలుగుదేశం
పార్టీలో తెలుగు ఎంత ఉందో నేతి బీరలో నెయ్యి ఉన్నట్టుగా వారి పరిపాలనలో తెలుగు అనేటువంటిది కూడా అంత గొప్పగా వెలుగుతుందని చెప్పడం కోసమే చేసాం. ఈ జీవోను కూడా మీకు ఇందులో డిస్ప్లే చేస్తున్నా చూడండి. ఇంగ్లీష్లో తెలుగు గురించి జీవో ఇచ్చినటువంటి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో భాషా వ్యవహారాలకు సంబంధించి విమర్శించేటువంటి హక్కు ఉందా అని ఒకసారి ఆలోచిస్తే మంచి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.